యోగాలే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ శుభోదయము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో మనము ఈ యోగాలే కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యల గురించి డిస్కస్ చేస్తున్నాము. వాటికి ఎటువంటి యోగిక్ ప్రాక్టీసెస్ హెల్ప్ అవుతాయి అనేది ఒకటి దాని తర్వాత ఒకటి చూసుకుంటూ ఏవి ఎవరికి సూట్ అవుతాయి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమేమి చేయాలో అన్నీ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మీకు తీవ్రమైన సమస్య ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ క్రానిక్ కండిషన్, అంటే దీర్ఘకాలంగా ఉంది, ఇక్కడ మళ్ళీ 2 things అండి. దీర్ఘకాలికంగా ఉంది, ఎన్ని చేసినా తగ్గట్లేదు అని అనుకొని మీరు యోగా ప్రాక్టీసెస్తో లేదా యోగాని ట్రై చేద్దామని అనుకునేటప్పుడు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీకు ప్రాబ్లము దీర్ఘంగా ఉంది, అంటే చాలా సంవత్సరాల నుండి ఉంది. అన్నీ నాకు తెలిసి యూజువలీ అన్ని మెథడ్స్ ట్రై చేసేసి ఉంటారు. అలా ట్రై చేసేసి మీరు యోగా థెరపీకి వచ్చినప్పుడు కొద్దిగా ఓపిక పట్టాలి. 1 రోజుతో 2 రోజులో ఏ ఆరోగ్య సమస్య అనేది తగ్గదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకొని యోగా ప్రాక్టీసెస్ స్టార్ట్ చేయాలి. రెండవది, దీర్ఘకాలిక సమస్య కాబట్టి టైం తీసుకుంటుంది అని చెప్పాను నేను. సో టైం తీసుకుంటుంది అని అనగానే నేను వారానికి 1 రోజే వస్తానండి, 2 రోజులే ప్రాక్టీస్ చేస్తానండి అన్నా కూడా రిజల్ట్ రాదు. మీరు చక్కగా డిసిప్లిన్ ఉండాలి, బాడీ మైండ్ డిసిప్లిన్. వారానికి కనీసం 5 సార్లు కంపల్సరీ యోగా ప్రాక్టీస్ చేయాలి. అలా యోగా ప్రాక్టీసెస్ చేస్తేనే మీకు ఆ యోగా థెరపీ వల్ల లాభం కలుగుతుంది. నాకు దీర్ఘకాలికంగా ఉంది, నాకు తొందరగా తగ్గాలి, నాకు కుదిరినప్పుడే వస్తానంటే తప్పదు కదండి. మీరు మెడికల్లో అంటే మెడిసిన్ ఎలా వేసుకుంటారో డాక్టర్ గారు కొన్ని కండిషన్స్ చెప్తారు. భోజనానికి ముందు వేసుకోమనో, భోజనానికి తర్వాత వేసుకోమనో, రోజుకు 1 ట్యాబ్లెటా 2 ట్యాబ్లెటా, 500 mgయా లేకపోతే 30 mgయా 10 mgయా, ప్రతి దానికి ఒక కొలత ఉంటుంది, రైట్? సో అదేవిధంగా మీరు యోగా థెరపీ ఏదైనా ఒక మాడ్యూలు లేదా ఒక ప్రోటోకాల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొద్దిగా సమయం మనం పెట్టాలి. సమయంతో పాటు డిసిప్లిన్గా అది రోజు రెగ్యులర్గా చేయగలగాలి. అండ్ అట్ ది సేమ్ టైం, మేడం మీరు నాకు ఈ ఆసనం ఇచ్చారు, నాకు వేరే ఆసనం చేయాలని ఉందండి అని అంటే అది రాంగ్. ఎందుకు ఇచ్చుంటారు? మీకు ఫర్ ఎగ్జాంపుల్ సుప్త బద్ధకోణ ఆసనము నేను ఒక 10 minutes పాటు చేయమన్నాను అనుకోండి, ఏంటి మేడం 10 minutes దాకా ఇదే ఆసనం ఇచ్చారు, నాకు సూర్య నమస్కారాలు చేయాలని ఉందంటే మీ కండిషన్కి సూర్య నమస్కారాలు సూట్ అవ్వదు. అందుకే మీకు రిలాక్సేటివ్ ఆసన ఇచ్చాను. యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఒక ఆసనం ఇస్తే దాని యొక్క బెనిఫిట్ ఆ రోజే రాదు. మీరు ఆ ఆసనాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేసి ఆసనంలో లీనమైపోయి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ సూక్త బద్ధకోణ ఆసనము చెస్ట్ ఎక్స్పాన్షన్కి, రెస్పిరేటరీ సిస్టము మంచిగా అవడానికి, ఎట్ ది సేమ్ టైం డైజెస్టివ్ సిస్టమ్ బాగా అవ్వడానికి, లేదా వీపు నొప్పికో ఏదో ఒక దానికి ఇచ్చుంటారు. మీరు ఆ 10 నిమిషాల పాటు మీ బ్రెయిన్ అంటే మీరు ఏదైతే మీ మైండ్ ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ రీజన్స్కి పంపించి రిలాక్సింగ్ అవుతున్నట్టు, హీల్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి. సో యోగా థెరపీలో మీరు ఈ చిన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 రోజులో ఏది తగ్గదు. సో టైం ఇవ్వండి, ఓపిక పట్టండి, డిసిప్లిన్డ్గా చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ ప్రాణాయామాలు చేస్తాను, నేను ఈ ఆసనాలు చేయలేను. ఒక యోగా థెరపిస్టు మీకు ఒక 2 చిన్నపాటి వ్యాయామాలు ఇచ్చారనుకోండి, స్టాండింగ్ ఆసనాసు, నేను ఇవి కూడా చేయలేను అని అంటే మీరు చెప్తే దానికి తగ్గట్టుగా మారుస్తారు. 2 minutes చేసేది 1 minute లేదా 30 seconds చేసేటట్టుగా. సో మీరు ఇన్పుట్ ఇవ్వగలగాలి. ఇన్పుట్ ఇస్తే యోగా థెరపీ కంపల్సరీ డెఫినెట్లీ మీకు రిజల్ట్ చూపిస్తుంది. సో ఇవి మనసులో పెట్టుకొని యోగా థెరపీ మీరు ఫాలో అవ్వచ్చు. సో మనం ఈరోజు స్టాండింగ్ ఆసనాసు సిరీస్లో ఉన్నామండి. సో స్టాండింగ్ ఆసనాసు నేను ఇంతకు ముందు పాత ఎపిసోడ్స్లో చెప్పినట్టుగానే ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ లోయర్ బాడీ. సో కింద శరీరాన్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి మంచిగా బ్యాలెన్స్, బాడీ బ్యాలెన్స్. పెద్దవాళ్ళు ఏజ్ అయ్యే కొద్దీ బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటారండి. సో పెద్దవాళ్ళు కంపల్సరీ స్టాండింగ్ ఆసనాస్ చేస్తూ ఉండాలి. అలాగే లెంథనింగ్, చిన్నపిల్లలు హైట్ పెరగాలన్నా కూడా స్టాండింగ్ ఆసనాస్ వెళ్ళిపోతాయి. ఫర్ స్ట్రెంథనింగ్, ఫర్ లెంథనింగ్, ఫర్ బ్యాలెన్సింగ్ అండ్ లిటిల్ బిట్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీగా చూస్తే లిటిల్ బిట్ ఫ్లెక్సిబిలిటీ అనేది స్టాండింగ్ ఆసనాస్తో వస్తాయి. ఈ 3 రెగ్యులర్గా చేస్తే మన నర్వస్ సిస్టమ్ అంటే నరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ,
సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఈ రెండు కూడా ఈక్వల్గా వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత మీకు కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ ఉంటే స్టాండింగ్ ఆసనాస్, ఫర్ ఎగ్జాంపుల్ తాడాసనం రెగ్యులర్గా చేస్తే మీ పేగుల్లో ఉండే మలం బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే శరీరాన్ని సాగతీస్తున్నారు. సో పేగులకు ఒకలాంటి ప్రెషర్ అనేది కలుగుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క బెనిఫిట్ ఇస్తుంది. సో ప్రతిరోజు స్టాండింగ్ ఆసనాస్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఈరోజు మనము ఇంకొన్ని స్టాండింగ్ ఆసనాస్ చూద్దాము. అందులో స్టాండింగ్ ఆసనాస్ అనగానే ఓన్లీ ఆసనాలు ఒక్కటేనా? సూర్య నమస్కారాలు ఉన్నాయి కదా, సూర్య నమస్కారాలు మీకు 4 ఎపిసోడ్స్ మనం సూర్య నమస్కారాలు పాతవి పెట్టున్నాము, అంటే ఆల్రెడీ చేస్తున్నాము, అవి చూడండి. సో ఇది బీహార్ స్కూల్ ఆఫ్ యోగా వాళ్ళు రాసిన సూర్య నమస్కార బుక్ అండి. సూర్య నమస్కారాలు ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధకంగా సూర్య నమస్కారం ఎలా చేయాలి అనేది నేను ఇక్కడ నేర్చుకున్న ఒక గురువు దగ్గర నేను నేర్చుకున్నానండి సూర్య నమస్కారాలు. సో లోనావాలాలో వాళ్ళు వచ్చి నాకు నేర్పించారు. సో ఇక్కడ కానీ మీరు చూస్తే జస్ట్ సూర్య నమస్కారాలు ఏ చక్రాలని యాక్టివేట్ చేస్తుందో ఇచ్చారండి. మొన్న మీకు నేను షట్చక్రాలు చెప్పాను కదా, సో మన వెన్నెముక్కకి ప్రతీది రిలేట్ చేశారు చూడండి. మన వెన్నెముక్క నుంచి మూలాధార చక్రం నుండి సహస్ర చక్ర దాకా సూర్య నమస్కారాలు చేస్తే చక్రాలు ఎలా యాక్టివేట్ అవుతాయి, ఏ గ్లాండ్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి, సైకిక్ సెంటర్స్ అని అంటారు. మంత్రాలు, సూర్య నమస్కారాలు మంత్రాలతో ఎలా చెయ్యాలి, దాని తర్వాత ఇంకొకటి మీకు చూపిద్దాం అనుకున్నాను. రైట్. సో కరెక్ట్గా మనం ఎలా చేయాలి, అర్ధచక్ర ఆసనం చూడండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే రకరకాల వీడియోలు చూస్తూ ఉంటారు మీరు యూట్యూబ్లో. ఈ అర్ధచక్రాసనాన్ని మ్యాక్సిమం బాడీ ఫ్లెక్సిబిలిటీ తీసుకొని వచ్చి ఈ చేతుల్ని కిందకి పెడుతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ నెసెసరీ, నాట్ నీడెడ్ ఎట్ ఆల్. మనము సూర్య నమస్కారాలు మన ఫ్లెక్సిబిలిటీ కోసం చేయట్లేదు. శరీరంలోని అగైన్ ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకో కాంట్రాడిక్టరీ. కొంతమంది అవునండి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నానండి, దట్స్ ఓకే. ఇన్ జనరల్గా థెరపీ పర్స్పెక్టివ్లో చూస్తే మీరు మొత్తం బాడీని ఇక్కడికి దింపక్కర్లేదు, వంచక్కర్లేదు. పాదహస్తాసనం చూడండి, కరెక్ట్ పాదాలు పక్కన చేతులు పెట్టారు. కొంతమంది చేతుల్ని వెనక్కి పెడతారు, నాట్ నీడెడ్, అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే అండి యోగా ఈ డిజిటల్ మీడియాలో షో ఆఫ్ చేసుకోవడానికి ఇలా చేసేటప్పుడు చేస్తుంటారు. అశ్వసంచలనాసనం చూడండి ఎంత చక్కగా చేశారు. అశ్వసంచలనాసనం చేతులు ఇక్కడ పెట్టి, ఇదే అశ్వసంచలనాసనాన్ని మన వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ అంటూ తల వెనక్కి పెడతారండి, నాట్ నీడెడ్. సో ఇవి తప్పులండి. ఇవి ఏంటంటే డిజిటల్ మీడియా వచ్చినందువల్ల ఫ్లెక్సిబిలిటీ చూపించుకోవడానికో షో ఆఫ్ చేయడానికో చేస్తారు, కానీ యోగా థెరపీ పర్స్పెక్టివ్లో అవసరం లేదు. ఈ ఎవరు చేయొచ్చు అంటే వాతము, పిత్తము, కఫం ఉండేవాళ్ళు ఎన్ని రౌండ్లు చేయాలి అనేది కూడా డిస్కస్ చేశారు. సో మనము ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు దాని సోర్స్ లేదా రెఫరెన్స్ ఏదైతే ఉందో అందులో మనం క్షుణ్ణంగా చదవగలగాలి లేదా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు వాళ్ళు అందులో మంచి ఏది చెడు ఏది, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు, వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంటుంది. ఆ అనుభవ సారాన్ని మనం గ్రహించి ఆ తర్వాత నలుగురికి చెప్పగలగాలి. ప్లస్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ చుట్టూ ఉండే వాళ్ళతో ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ గ్రహించి దానికి తగ్గట్టు చేయాలి. అంతేగాని ఏదో యూట్యూబ్ వీడియోలో చూశాను, అక్కడ చూశాను, ఫేస్బుక్లో చూశాను, ఇన్స్టాగ్రామ్లో చూశాను అనేది చూసి మీ అంతటి మీరు ఎక్కువ ఫ్లెక్సిబుల్ తెచ్చుకోవడానికి చెయ్యొద్దు. దీనికి కూడా రీజన్ చెప్తానండి. నేను పేర్లు చెప్పను. చెన్నైలో ఉండే ఒక స్కూల్లో ఒక యోగా టీచరు ఒక బాబుకి చక్రాసనం నేర్పించేటప్పుడు బాబు వెనక్కి ఎక్కువ మూవ్ అవ్వలేకపోతే గట్టిగా బెండ్ చేసిందండి, చెయ్యండి చెయ్యండి అని. బాబు యొక్క వెన్నెముక్క విరిగిపోయింది. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఎవరు రెస్పాన్సిబుల్? ఆ బాబుకి యోగా నేర్పించడం అనేది స్కూల్ వాళ్ళ అంటే స్కూల్ వాళ్ళ కారణమా? ఆ బాబు వంగలేకపోయాడు తన కారణమా? టీచర్ గట్టిగా వంచింది అది కారణమా? రీజన్ వాట్ ఎవర్ ఇట్ బి, బట్ ఆ బాబుకి ఇప్పుడు లైఫ్ లాంగ్ ఆ స్పైన్ ప్రాబ్లం అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. సో మనం ఏది చేయాలన్నా ఫ్లెక్సిబిలిటీ పరంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కానీ ఎవరో చేశారు లేదా కాంపిటీషన్స్ కోసము మెయిన్గా ఇప్పుడు పిల్లల్లో ఉండే ఇంకో ప్రాబ్లము, నేను నేషనల్ లెవెల్ పార్టిసిపేట్ చేయాలి, స్టేట్ లెవెల్ పార్టిసిపేట్ చేయాలి, ఇంటర్నేషనల్
అసలు యోగా కాంపిటీషన్స్లో ఎప్పుడూ లేదు. యోగా ఆసన కాంపిటీషన్. మీరు ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. యోగాకి యోగా ఆసనాకి డిఫరెన్స్ ఉంది. అండ్ వన్ మోర్ డిఫరెన్స్, ఇప్పుడుండే అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్, మీరు పేపర్లలో ఫోటో చూస్తూ ఉంటారు, ఇంటర్నేషనల్ యోగాలో అవార్డు వచ్చింది అని. ఆ ఇంటర్నేషనల్ యోగా కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుండదు, స్టేట్ లెవెల్లో జరుగుండదు, నేషనల్ లెవెల్లో జరుగుండదు. డైరెక్ట్గా శ్రీలంకకి వెళ్ళి అవార్డు తెచ్చుకుంటారు. అది ఇంటర్నేషనల్ ఎలా అవుతుంది? డైరెక్ట్గా థైలాండ్కి వెళ్ళి అవార్డు తెచ్చుకుంటారు. ఇక్కడ ఎక్కడ ఏ కాంపిటీషన్స్ జరగవు. అవి చూసి పిల్లలు ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు. సో రాంగ్ థింగ్స్ని మనం సపోర్ట్ చేయకూడదు, వాటిని మనము ఎంకరేజ్ చేయకూడదు. సో పిల్లల్లో చెప్పాల్సింది హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ అబౌట్ అకలెట్స్ అంటే నాకు అది కావాలి, నేను నా పేరు తెచ్చుకోవాలి అనేది ఓకే, అది ఒక లెవెల్ దాకా. ఏది మంచి ఏది చెడు అనేది మనం ఛానలైజ్ చేయగలగాలి. ఓకే, ఈరోజు మనం ఇంకొన్ని స్టాండింగ్ ఆసనాస్ చూద్దామండి. నిన్న మనం తాడాసన చూసాము, ఈరోజు ఇంకొన్ని ఆసనాలు చూద్దాం. సో స్టాండింగ్ ఆసనాస్లో ఫస్ట్ ఫౌండేషన్ ఆసనం వచ్చి మనం తాడాసనం అని అనుకుంటే, సెకండ్ ఆసనం వచ్చి వృక్షాసనం అండి. ట్రీ పోజ్ అని అంటారు. వృక్షము ట్రీకి పోలినట్టుగా ఉంటుంది, చెట్టు పోలికి ఉంటుంది కాబట్టి మన ఫైనల్ పోస్చరు వృక్షాసనం అన్నాము. ఎలా చేద్దామో చూద్దాము. ఫస్ట్ సింపుల్ వర్షన్ది చూపిస్తాను. నా కుడికాల్ని జస్ట్ ఇక్కడికి పెడుతున్నాను. ఓకే, ఇది ఏదైతే ఉందో ఇటువైపు చూస్తూ ఉండాలి. అంటే నా కుడి మోకాలు రైట్ సైడ్ చూస్తుండాలి. లెగ్ బ్యాలెన్స్డ్గా ఉండగలగాలి, ఇలా వాలిపోకూడదు. సో డోంట్ బ్రింగ్ యువర్ బాడీ దే, రైట్. వృక్షాసన. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ చెప్తానండి. మీరు తాడాసనంలో ఎలా అయితే మీ పాదం మొత్తాన్ని ఇలా ఓపెన్ అప్ చేశారో, కాలి వేళ్ళని ఓపెన్ చేసి గ్రిప్ ఎలా తీసుకొచ్చారో ఈ పాదం అంత గ్రిప్లో ఉంచాలి. రెండవది, ఇది బ్యాలెన్సింగ్ ఆసన కదా. మీ వృక్షాసనం అనగానే అందరు ఏమనుకుంటారంటే ఈ లెగ్ని ఇక్కడ పెడతారు. సో ఇనీషియల్ బిగినర్స్ మీరు ఇక్కడ తొడ దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా ఇంక్రీజ్ చేద్దాము. మీరు ఐదర్ ఇక్కడైనా పెట్టండి, లేదా ఇక్కడ పెట్టండి, లేదా ఇక్కడ. అంటే డైరెక్ట్గా మోకాలు పక్కన పెట్టకూడదు. మోకాలికి కింద సైడ్ ఇక్కడ కానీ, ఇక్కడ కానీ, ఇక్కడ కానీ, దీనికి కరెక్ట్ ఈ సైడ్ అంటే మోకాలికి పక్కకి సెంటర్లో పెట్టొద్దు. రెండవ కరెక్షన్. మూడవది, మీరు వృక్షాసనం వేసినప్పుడు బాడీ వెయిట్ మొత్తం సింగిల్ లెగ్ మీద కదా తీసుకొచ్చేది. బ్యాలెన్స్ కోసం ఇలా వాలిపోవద్దు. ఆటోమేటిక్గా గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుంది అని అంటే, మీరు సింగిల్ లెగ్ లిఫ్ట్ చేసినప్పుడు ఇలా ఒరిగిపోతుంటాం. ఒరిగిపోకుండా యూ హ్యావ్ టు రెసిస్ట్ ది ఫాలింగ్ ఆఫ్ యువర్ బాడీ. రెసిస్ట్ చేస్తూ బాడీని చక్కగా బ్యాలెన్స్ చేయగలగాలి. ఇది బిగినర్ లెవెల్ ఎలా చేయాలో చూపించాను. సెకండ్ లెవెల్ చూద్దాం. సో సెకండ్ లెవెల్లో మీ మడమని మనము తొడ లోపల వైపుకు తీసుకొచ్చాం. ఫస్ట్ స్టేబుల్గా నిలబడడానికి ప్రయత్నం చేయండి. సో స్టేబుల్గా నిలబడ్డాక ఫస్ట్ స్టెప్లో చేతులు ఇలా తీసుకురండి. మీకు ఈజీగా ఉంటే పైకి తీసుకెళ్ళొచ్చు. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, మీరు రెండు చేతుల్ని కూడా దగ్గరికి ఉంచడం. అది ఎలా చేయాలో చూద్దాం. One, 2, 3, 4, 5. స్లోలీ డౌన్. ఇప్పుడు ఈ వృక్షాసనము బ్యాలెన్సింగ్ పోస్చర్ అన్నాము కాబట్టి పెరాలసిస్ పేషెంట్స్కి ఇందాక చెప్పినట్టు, నిన్న ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు, పార్కిన్సన్ డిజీజ్ వాళ్ళకి, పార్కిన్సన్ ఉండే వాళ్ళకి, అలాగే పిల్లల్లో కాన్సన్ట్రేషన్, అటెన్షన్, ఫోకస్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎవరికైతే పిల్లలు డల్గా ఉంటారో, చిన్నప్పుడైతే డల్గా ఉంటే గుంజిళ్ళు తీయించేవాళ్ళు ఇక్కడ ఇలా పట్టుకొని, అలాంటి సింపుల్ ప్రాక్టీస్ అనుకోండి ఇది. ఎప్పుడైతే వృక్షాసనం రెగ్యులర్గా చేస్తారో వాళ్ళలో అటెన్షను, ఫోకస్ అనేది పెరుగుతుంది. రెండవది వృక్షాసనం చూసాము.
మూడవ ఆసనం చూద్దాం ఇప్పుడు. మూడవ ఆసనం ఇది కూడా బ్యాలెన్సింగ్ ఆసనమే. దీని పేరు నటరాజాసనము. ఎలా చేయాలో చూద్దాము. సో ముందుగా మీరు చక్కగా ఇలా నిలబెడతారు. సో మీ రైట్ లెగ్ని తీసుకోండి, రైట్ లెగ్ని వెనక్కి తీసుకోండి, స్ట్రైట్గా నిలబడ్డారు. లెఫ్ట్ హ్యాండ్ ముందుకు తీసుకువెళ్ళండి. నటరాజాసనం. ఇది రైట్ సైడ్ చేశాను, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో నటరాజాసనం కూడా బ్యాలెన్సింగ్ పోస్చరు. నాట్ ఓన్లీ లోయర్ బాడీ పార్ట్, మీ స్పైన్కి మంచి ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. వీపు ఎవరికైతే లార్డోసిస్, కిఫోసిస్ అని రెండు ఉంటాయి, వీపులో అసమానతలు, ఆ ఎస్ అనే ఇన్వర్టెడ్ షేప్లో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని కరెక్ట్ చేయడానికి నటరాజాసనం హెల్ప్ అవుతుంది. ఇంకా మీ గ్లూట్స్, హ్యామ్ స్ట్రింగ్స్ చక్కగా పెరగాలి, బాగా బలంగా ఉండాలంటే వీరభద్రాసన సిరీస్ చేయాలి. అందులో నెంబర్ 1 వీరభద్రాసన 1. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఇది కరెక్ట్గా స్క్వేర్ షేప్లో కనిపించాలి మీకు. ఈ థై ప్యారలల్ రావాలి, ఇది ముందుకు రాకూడదు, ట్రంక్ స్ట్రెచ్ అయి ఉండాలి, చేతులు చక్కగా ఉండాలి. వీరభద్రాసన 1. ఓకే, ఇది వీరభద్రాసన 1. ఇప్పుడు వీరభద్రాసన 2 చూపిస్తాను. సో వీరభద్రాసన 2 ఎలా చేయాలి? సో సేమ్ వీరభద్రాసన 1 మాదిరే, కాకపోతే హ్యాండ్స్ అప్. వీరభద్రాసన 2 రైట్. వీరభద్రాసన 3 చూద్దాము. సో వీరభద్రాసన 3. విమానాసనం చూద్దాము. నాలుగు ఆసనాలు చూపించాను. వీరభద్రాసన రివర్స్ వీరభద్రాసనం చూద్దాము. రివర్స్ వీరభద్రాసన. లిజర్డ్ పోజ్ చూపిస్తాను చూడండి. ఇది కూడా స్టాండింగ్ పోస్చర్ కింద వస్తుంది, లిజర్డ్ పోసు. లిజర్డ్ పోస్లోనే అదర్ వెరైటీ. ఇవన్నీ కూడా లెగ్స్కి సంబంధించినవి. ఇది అశ్వసంచలనాసన, ఆంజనేయ ఆసన. ఇవన్నీ కూడా స్టాండింగ్ పోస్చర్స్ విచ్ విల్ స్ట్రెంథన్ యువర్ కాఫ్స్, హ్యామ్స్ట్రింగ్స్, క్వాడ్స్, గ్లూట్స్. ఇవన్నిటికీ కూడా ఇవి యాక్టివేట్ చేస్తుంది. ఇంకొన్ని ఆసనాలు చూద్దాము. ఇవి రైట్ సైడ్ చేస్తే యాజ్ వెల్ as లెఫ్ట్ సైడ్ చేయాలి. ఇందాక ఎలాగ వీరభద్రాసనం చేసామో ఇవి కూడా అలాగనే. త్రికోణాసనం. పార్శ్వకోణాసనం. పార్శ్వ ఉత్తానాసనం. స్కందాసనం. ప్రసారిత పాదోత్తానాసనం. చతుష్పాదాసనం. ఉత్థానాసనం. ఉత్కుటాసనం. తాడాసనం. ఇవి నేను మీకు జస్ట్ ఒక సీక్వెన్స్లో చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇందులో ఏ ఆసనం మీరు చేసుకోవాలనుకున్నా కూడా స్టాండింగ్లో ప్రతిరోజు అట్లీస్ట్ 3 ఆసనాలు సెలెక్ట్ చేసుకోండి. రెగ్యులర్గా
30 సెకండ్స్ రైట్ సైడ్, 30 సెకండ్స్ లెఫ్ట్ సైడ్. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ లెగ్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి, లోయర్ బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఈరోజుటి కార్యక్రమంలో మనము స్టాండింగ్ ఆసనాస్ గురించి డిస్కస్ చేశాము. ఇవి ప్రతిరోజు కూడా మీరు 30 సెకండ్స్ రైట్ సైడ్, 30 సెకండ్స్ లెఫ్ట్ సైడ్ చేయండి. 3 ఆసనాలు సెలెక్ట్ చేసుకోండి. 3 ఒక 2 to 3 మినిట్స్ పాటు, అంటే రైట్ లెఫ్ట్ రిపీటెడ్గా చేసుకుంటూ ఉండండి. డెఫినెట్లీ మీ లోయర్ బ్యాక్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఇవి తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.